జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గొల్లపల్లి మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ మండల కేంద్రంలోని నిర్వహించిన కార్యక్రమంలో 389 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఇంకా ఎవరైనా అర్హులైనటువంటి వారికి కాకుంటే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారని మంత్రి మాట ఇచ్చారు. అదేవిధంగా పేద ప్రజలకు మంచి ఇళ్లు కట్టుకోవాలని సంతోషంగా జీవించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఆర్టీఓ పి మధుసూదన్, సూపరింటెండెంట్ రవీందర్ రావు, ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి మహేశ్వరి, గొల్లపల్లి నుంచి గొల్లపల్లి మహేశ్వరి, గోవిందపల్లి గట్టం రాజేశ్వర రెడ్డి, సిరికొండ రాజవ్వ గుంజపడుగు, సిరికొండ రాజవ్వ గుంజపడుగు, ఇబ్రహీం నగర్ దాసరి లక్ష్మణ్, భువనగిరి జమున, తిరుమలపూర్ పీడి, వేములవాడ మనేవ, బెంగళూరు కవిత, మిగిలిన లబ్ధిదారుల యొక్క ప్రొసీడింగ్స్ అన్ని సంబంధిత పంచాయతీ కార్యదర్శుల వద్ద ఉన్నాయి. ఇక్కడ పక్కన కౌంటర్లు పెట్టినాము, అక్కడ రిమైనింగ్ అందరూ తీసుకోవాల్సిందే కోరుతున్నాం. మా ఇంకా లబ్ధిదారులందరూ కూడా మా ఇక్కడ ఇప్పుడు వారు ఎంఆర్ఓ వారు ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇచ్చిన తర్వాత మేము పంపిస్తామా ఇబ్బంది పేరు చూసుకుంటే అందరికీ హ్యాండిల్ చేసే బాధ్యత ఎవరైతే అధికారులు వారందరూ కూడా ఇవ్వాలని మనం చేసుకుంటున్నారు. ఎందుకంటే కూడా ఎంత టైం అందరికీ హ్యాండిల్ చేయాలి. మా దయచేసి అందరూ కూడా ఇంద్రమైన ముగ్గుపోయారని చెప్పి మరొకసారి ఇంద్రమైన లబ్ధిదారులందరికీ మా ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. మేము చూసుకుంటా ఉంటే గుజరాత్లో 2 లక్షలు, బెంగళూరులో కర్ణాటకలో 2.5 లక్షలు స్టేట్ గవర్నమెంట్ కొంత ఎడిషన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు, 2.5 లక్షలతో ఎక్కడా కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అని ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ హౌసింగ్ శాఖ మంత్రులు డెసిషన్ తీసుకొని కనీసం 5 లక్షలు ఉంటే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇప్పుడున్న దీంట్లో ఇప్పుడున్న రేట్లో లేదు అని చెప్పి గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ 1.5 లక్షలు ఇచ్చినా కూడా మనం ఇంకొక 3.5 లక్షలు స్టేట్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ బడ్జెట్తో యాడ్ చేసుకొని మనం 5 లక్షలు నిరుపేదలకు ఇద్దాం అనే దీంతో ఈ ప్రోగ్రామ్ అనేది ఇందిరామిల్లు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఏ 33 రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్లో కలుపుకొని ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడా కూడా 5 లక్షలు అనేది ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. మ్యాక్సిమం ఇచ్చేది కర్ణాటక ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు 3 లక్షలు ఇస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఒక ఇంటికి గాను 5 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లులు అనేది మనం అలొకేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సెలక్షన్ ప్రాసెస్ వెళ్తూ ఉన్నాయి. మనం ఆనరబుల్ రిప్రజెంటేటివ్స్ నుంచి నెంబర్స్ తీసుకుంటా ఉన్నాం. మనము ఎలిజిబిలిటీ ప్రకారం మనం కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూల్ వెరిఫై చేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి మాకు 2-3 ఇష్యూస్ మేము చెప్తా ఉన్నాం. ఒకటి, అబ్బాపూర్లో ఇప్పటిదాకా కూడా మనం 81 ఇల్లులు, అంటే జనవరి 26వ తారీఖున మనం 81 ఇల్లులు మనకు అబ్బాపూర్ విలేజ్లో చేసుకోవడం జరిగింది. అందులో 81 ఇల్లులు ఇస్తే బేస్మెంట్ లెవెల్ దాకా వచ్చిన ఇల్లులు 4 ఉన్నాయి, రూఫ్ లెవెల్కి వచ్చిన ఇల్లు 5 ఉన్నాయి. అంటే 5 ఇల్లులు మాత్రమే ఎంతో కొంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి. 76 ఇళ్లలో కన్స్ట్రక్షన్ ఏం స్టార్ట్ చేయకుండా మనకు మనం ఏదైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకు వచ్చిన జీవో ప్రకారం మాకున్న గైడ్లైన్స్ ప్రకారం కూడా 45 రోజుల్లో ఇల్లు స్టార్ట్ అవ్వాలి.
బట్ అబ్బాపూర్ గ్రామంలో 81 ఇల్లు ఇస్తే కూడా ఇప్పటిదాకా కూడా 76 మంది స్టార్ట్ చేసుకోలేదు, బేస్మెంట్ చేసుకోలేదు, లేకపోతే బిలో బేస్మెంట్ లెవెల్ వర్క్ జరగలేదు. గ్రామాలకు వచ్చినట్టు చాలా మంది మా సోదరులు ఉన్నారు. మీ అందరికీ 200 యూనిట్లు ఎవరైతే కరెంటు మీరు వాడుకుంటున్నారు, ఉచితంగా కరెంటు బిల్లు లేకుండా ఉచిత కరెంటు బిల్లు ఇవ్వడం జరుగుతుంది 200 యూనిట్ల వరకు. అదేవిధంగా ప్రతి ఒక్క రేషన్ కార్డు వారికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా కూడా మన కుటుంబ సభ్యులు కొత్త రేషన్ కార్డు కోసం గత 2014 నుంచి 18, 10 నుంచి 23 వరకు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే రేషన్ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కొత్తగా మన కుటుంబ సభ్యులు ఎవరైతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నారో ఆన్లైన్ ద్వారా అందరూ కూడా అతి త్వరలో వారి రేషన్ కార్డు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్ గారు నిర్ణయించుకున్న విషయాన్ని మీ మంత్రి గారికి మనవి చేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే మన గ్రామాల్లో ఉన్నటువంటి మా సోదరి మనం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం అనేది అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండే విధంగా ఆలోచన ప్రకారం ముందుకెళ్తున్నట్టు పరిస్థితులు కూడా మీ అందరి దయతో శ్రీ లక్ష్మీనరసింహ దేవుడి యొక్క ఆశక్తితో ఈ శాసనసభ్యులుగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేదవాళ్ళకు సంబంధించిన ఇంధనమైన కోసం లబ్ధిదారులకు ఈరోజు సాక్ష్యం ప్రజలకు ఇస్తానని చెప్పి కలెక్టర్ గారిని అడిగిన వెంటనే తప్పకుండా వెళ్దాం సార్ అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఎందుకంటే నేను ప్రభుత్వ పరంగా ఒక రాష్ట్ర మంత్రిగా పేదవాళ్ళకు సంబంధించిన ఇంధనమై మొదటి సంక్షేమ కార్యక్రమాన్ని నా చేతులుగా జిల్లా కలెక్టర్ గారు చెప్పిన వెంటనే ఈ కార్యక్రమం సమయం లబ్ధిదారులు పిలిపించినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరికీ మనం చేసుకుంటున్నాం. పేదవాళ్ళకి చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి చెందాలి. ఆ పేదవాళ్ళకి చెందే విషయంలో కూడా మనమందరం కూడా అధికారులకు సహకరించి పేద కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు ఉంటే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అనుకుంటున్నారు. మన ప్రభుత్వానికి మంచి పేరు ఇచ్చి మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తే భవిష్యత్తులో మనకు కూడా మంచి భవిష్యత్తు కలిసి మన నాయకులకు మనవి చేసుకుంటూ మరొకసారి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కసారి సుమారు 329 ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఈ విధంగా హౌసింగ్ మినిస్టర్ గారికి చప్పట్ల ద్వారా ఇక్కడ నుంచి ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వివిధ గ్రామాలకు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల యొక్క శాంక్షన్ ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఆలోచన పరంగా మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు పెద్దలు సత్యప్రసాద్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, హౌసింగ్ డిపార్ట్మెంట్ గారు, మా మిత్రులు, మా మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, వివిధ గ్రామాలకు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరూ కూడా మా సోదరిమణులకు, సోదరులకు, ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా పార్టీకి మిత్రులందరికీ నమస్కారాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు పేదవాళ్ళకు సంబంధించిన ఎక్కడ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా కట్టియలేదు మన నిజాంలో. ఈరోజు గత ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో కూడా పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని చెప్పి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 లక్షల రూపాయలతో సుమారు 600 స్క్వేర్ ఫీట్ లోపు అంటే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు మనం బేస్మెంట్ మొదలుపెట్టిన తర్వాత బిల్లు ఎప్పుడు వస్తుంది, మీ అధికారుల దగ్గరికి పోకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ శాఖ ద్వారా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టుకుంటున్నారో 600 స్క్వేర్ ఫీట్ లోపు ఆ లబ్ధిదారులకు అందరికీ కూడా మీ శాసనసభ్యుడిగా, మీ మంత్రిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా సార్లు రాజకీయ ప్రజాజీవితంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకు సంబంధించిన ఒక ఇల్లు కట్టుకోవాలని, నీడ కట్టుకోవాలంటే అది ఒక కళగా ఉండేది. ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి
ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ 3,500 ఇల్లు కూడా మొదటి దఫాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ ఇచ్చి ఈరోజు లబ్ధిదారులకు శాంక్షన్ ప్రొసీడింగ్ ఈ సందర్భంలో ఎవరైతే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు ముందుకున్న వారు ఎవరు కూడా ఇబ్బంది పడదు. ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మండలంలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అనుకోకుండా ఎవరికైనా పలానా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టుకున్నాం, మేము పేదవాళ్ళం అయినా మాకు రాలేదని గిట ఈ లబ్ధిదారు గిట వారికి రిప్రజెంటేషన్ పట్టుకుని వస్తే మీ శాసనసభ్యులుగా తప్పకుండా మరి మా యొక్క అవైలబిలిటీ హౌసింగ్ ఇళ్ళ ప్రకారం మేము ఇల్లు కేటాయించే బాధ్యతను తీసుకుంటా. మా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదే అధికారులందరికీ కూడా స్పెషల్ ఆఫీసర్ గారికి, స్పెషల్గా ఆర్డీఓ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలామంది శాంక్షన్ ప్రొసీడింగ్ చేసుకొచ్చేంత తొందర కట్టుకోవడానికి శ్రద్ధ ఎక్కువ చూపెట్టారు. అలాంటి కుటుంబాలు ఎవరున్నా కూడా ఈరోజు ఈ మండలానికి పైలట్ ప్రాజెక్ట్ కింద అబ్బాపూర్ గ్రామాన్ని తీసుకున్నాం. ఆ అబ్బాపూర్ పైలట్ ప్రాజెక్ట్ కింద సుమారు 81 ఇచ్చినాం. దాంట్లో మొదలు 81లో 81 శాంక్షన్ ఇచ్చాం. గ్రామ ప్రజలందరూ కూడా మండలాలకు వివిధ గ్రామాలకు వెళ్తున్నాం. గ్రామ పెద్దలకు మా సోదరి ప్రజలకు చెప్తున్నాం. అంటే ఒక గ్రామానికి 81 మందికి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు 600 స్క్వేర్ ఫీట్లు కట్టుకునే విధంగా మీకు శాంక్షన్ ప్రొసీడింగ్ ఇస్తే కేవలం 4 బేస్మెంట్ వరకు కట్టుకోవడం జరిగింది. మిగతా 70 మంది పై లబ్ధిదారులు కట్టుకోవడానికి శ్రద్ధ చూపెట్టలేదు. దయచేసి మా గ్రామాల సమయంలో పెద్దలందరికీ కూడా మనం చూసుకుంటున్నాం. ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈరోజు మీ అందరి దయతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా పేదవాళ్ళకు సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లు కానీ, పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ, పేదవాళ్ళకు సంబంధించిన 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం కానీ,